హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సృజన ఫుడ్స్ రెసిపీస్. ఈరోజు మన కిచెన్లో ఒక మర్చిపోలేని పాతకాలపు జ్ఞాపకాన్ని, అచ్చమైన పల్లెటూరు రుచిని పరిచయం చేయబోతున్నాను. అది ఇంట్లో పెట్టిన వడియాల పులుసు. చాలామంది వడియాల పులుసు చేస్తారు, కానీ పులుసులో వడియాలు వేయగానే విడిపోకుండా ఆ పులుసునంతా పీల్చుకొని నోట్లో వేసుకోగానే జ్యూసీగా కరిగిపోయేలా ఎలా వండాలో ఈ వీడియోలో చూపిస్తాను. వారంలో ఒక్కరోజైనా నాన్ వెజ్ని మర్చిపోయి ఇలాంటి పులుసుతో వేడివేడి అన్నంలో తింటే ఆ తృప్తే వేరు. మరి ఆ ట్రెడిషనల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగానైతే వడియాలని తీసుకుందాం. ఇందులోకి బొబ్బెరపప్పు, పెసరపప్పు మరియు శనగపప్పు ఈ మూడింటిని వేరువేరుగా నానబెట్టాలి. 8 గంటల పాటు నానబెట్టిన తర్వాత మిక్సీ గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీరని వేసి కలిపేసి వాటిని వడియాలని ఒక్కొక్కటి పిండి ముద్దని తీసుకొని ఒక క్లాత్పై పెట్టి ఎండలో పెట్టాలి. ఇవి 2 రోజులలో ఎండుతాయి. దీన్ని మేము ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి వీడియోలో పెట్టలేదండి. మళ్ళీ ఎప్పుడైనా మేము ప్రిపేర్ చేసినప్పుడు ఖచ్చితంగానైతే వీడియో అప్లోడ్ చేస్తాము. ఈ వీడియోలోని కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాము. ఆ వీడియోని మీరు వాచ్ చేసి తయారు చేసుకోవచ్చు. ఈ వడియాలు ఇవి సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటాయండి. సో ఇప్పుడు ఇవి ఎలా వండుకోవాలనేది వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగానైతే ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. 2 లేక 3 మరియు 2 లేక 3 రెమ్మల కరివేపాకుని తీసుకోండి. ఇందులోకి మనము పులుసు కావాలి కదా, చింతపండుని నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 గంటల నూనెనైతే తీసుకోండి. కొంచెం ఎక్కువగా తీసుకున్నా పర్లేదు. ఆయిల్ అనేది అలా పులుసులో పైన తేలుతుంటే దాన్ని కలుపుకొని పోసుకుంటుంటే చాలా రుచిగా ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోసు దినుసులు అయితే వేసుకోవాలి. అవి తగినన్ని ఆవాలు, తగినన్ని జీలకర్ర, అవి చిటపటలాడేంత వరకు ఉంచండి. ఆ తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ముందుగా కరివేపాకు వేసుకుంటే అవి కొంచెం బాగా వేగిపోయి నల్లగా అయ్యే అవకాశం ఉంటుంది కరివేపాకు. అందుకే ముందుగా ఆనియన్స్ వేసుకున్న తర్వాత కరివేపాకునైతే వేసుకోవాలి దాంతో సహా. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇవి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఫ్రై కానివ్వాలి. నెమ్మదిగా అలా కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో. ఇలా కొంచెం ఫ్రై కాగానే ఇందులోకి మనం తీసి పెట్టుకున్న వడియాలైతే వేసుకోవాలి. ఆనియన్స్లో ఇలా వడియాలన్నిటి ఆయిల్లో కూడా ఫ్రై అవుతూ ఉండాలి. కొంచెం అలా ఫ్రై చేస్తేనే మంచి రుచి, ఫ్లేవర్ అనేది వడియాలకు వస్తుంది. డైరెక్ట్ వడియాలు వేయగానే అల్లం మరియు పసుపును వేసుకొని పులుసును వేసుకుంటే వడియాలు రుచి అనేవి ఉండవు. కనీసం 1 లేక 2 నిమిషాల పాటైనా ఫ్రై కానివ్వాలి. ఆ తర్వాత చింతపండుని మనము పులుసుగా చేసుకోవాలి. అలా వడియాలు 1 లేక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం తీసుకోండి. అల్లం పేస్ట్ని వేసుకొని ఒకసారి మళ్ళీ కొంచెం అల్లంని కూడా ఫ్రై కానివ్వాలి. కొద్దిసేపు అలా కలుపుకోండి. ఆ తర్వాత అందులోకి చిటికెడు పసుపుని తీసుకోండి. పసుపుని కూడా యాడ్ చేసి కొద్దిసేపు అలా ఫ్రై చేయండి. అంటే కేవలం 15 సెకండ్స్. ఆ 15 సెకండ్స్ అయితే పసుపు వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. ఇలా పసుపు అన్నిటికీ పడుతుంది, వడియాలకి మరియు ఉల్లిగడ్డలకి, కరివేపాకుకి అంతా పడుతుంది. అల్లం పేస్ట్ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై కావాలి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకోండి. తియ్యటి కారం అయితే 3 టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి. అదే కారం బాగా ఉండేదైతే 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మీరు కారం ఎక్కువగా తింటే 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా తీసుకోవచ్చు. కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. దీన్ని కూడా ఒక 15 సెకండ్ల పాటు అలా ఫ్రై కానివ్వాలి. ఆ తర్వాత చింతపొడిని రసంగా చేసుకున్నాం కదా, దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలపండి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. కారంతో పాటు సాల్ట్ని యాడ్ చేయకూడదు. మన చింతపండు రసం పోసుకున్న తర్వాత ఉప్పుని యాడ్ చేసి టేస్ట్కి సరిపడా ఉప్పునైతే తీసేసుకోండి. మీరు టేస్ట్ కూడా చేసుకోవచ్చు. మెంతిపిండి యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. చేపల పులుసు ఎలా రుచిగా ఉంటుందో ఆ విధంగా ఇందులోకి మనం మెంతులని మరియు జీలకర్రని దూరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి వేరువేరుగా. వీటిని మిక్సీ గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీన్నే మెంతిపిండి అని కూడా అంటారు. ఈ మెంతిపిండిని అయితే మనం పులుసులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మసులుతుంటే మెంతిపిండిని అయితే యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఈ వాసన అనేది చుట్టుపక్కల ఇండ్లలోకి చేరిపోతుంది.
సార్ కదా వడియాలు ఎంత చిన్నగా ఉన్నాయి, పులుసులో మసలిన తర్వాత చాలా ఉబ్బిపోయాయి. పులుసుని 20 లేక 30 నిమిషాల పాటు మసలనివ్వాలి. లాస్ట్లో కొత్తిమీరని వేసుకోవాలి. చింతపండు రసాన్ని చిక్కగా పోసినారంటే 20 నిమిషాలు సరిపోతుంది. పులుసుని కొంచెం నీళ్ళుగా తయారు చేసుకున్నారనుకో కనీసం 30 నిమిషాలు పడుతుంది. ఇది చిక్కగా ఉంటేనే మంచి రుచి అనేది ఉంటుంది. లాస్ట్లో కొంచెమంతా మసాలాని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దించేసి సర్వింగ్ చేసేసుకుంటే మన వడియాల పులుసు రెడీ అయినట్టే. ఇది పల్లెటూరి వంటకం, మన అమ్మమ్మల నాటి కాలం నాటి వంటకం అండి ఇది. చూశారు కదా పులుసు ఎంత చక్కగా ఎర్రగా మెరిసిపోతుందో. మనం వేసిన ఆ వడియాల పులుసుని పీల్చుకొని ఎలా ఉబ్బాయో గమనించండి. ఈ పులుసు వేడి అన్నంలో కలుపుకొని ఆ వడియాన్ని నుంచుకొని తింటుంటే నిజంగా మన చిన్ననాటి రోజులు గుర్తొస్తాయి. మీరు కూడా మీ ఇంట్లో వడియాలు ఎండబెట్టుకొని ఇలా పులుసు ట్రై చేశారా? ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా ఏదైనా పుల్లగా కారంగా తినాలనిపించినప్పుడు ఈ వడియాల పులుసు బెస్ట్ ఆప్షన్. మీ ఊర్లో వీటిని ఏమంటారో కింద కామెంట్స్లో నాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అలా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.